కిషన్ రెడ్డి గారు భాజపా కార్యాలయంలో మాట్లాడుతూ నీలాగా నేను పార్టీలు మారలేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. అయితే రేవంత్ రెడ్డి అభిమానులు కొంతమంది ఏమంటున్నారంటే బయట చర్చలు జరుగుతున్నాయి. వేగంగా సీఎం రేవంత్ రెడ్డి లాగా నువ్వు సీఎం కూడా కాలేవులే, మీరు సీఎం కూడా కాలేరులే అని వాళ్ళు కూడా అంటున్నారు. కిషన్ రెడ్డి గారు వేగంగా సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వేగంగా తన స్థాయిలో తన ప్రజల్లో క్రేజ్ సంపాదించుకుంటూ తాను ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన వేగంగా ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన వేగంగా కాలేకపోయిండు, తెలంగాణకు ముఖ్యమంత్రి కాలేకపోయిండు. ఆయన సెంట్రల్ మినిస్టర్ కాలేదు, ఈయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. కాబట్టి నీలాగా నాలాగా అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నారు. ఎన్ని పార్టీలు మారినా, ఏ నాయకుడు మారినా ప్రజాపాలన చేస్తే చాలు, ప్రజలకు మేలు చేస్తే చాలు. అంతేగాని ఇట్లా రాజకీయ నాయకులు భేదాభిప్రాయాలతో ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి జరగాలి. మీరు ప్రతిభ గల నాయకుడు అయితే వేగంగా ముఖ్యమంత్రి అవుతారు, వేగంగా సెంట్రల్ మినిస్టర్ అవుతారు, పిఎం కూడా కావచ్చు. కాబట్టి నీలాగా నాలాగా అనేది మాట్లాడకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలకు మంచి పనులు చేసి మీరు ముఖ్యమంత్రిగా అండి. ఆయన ఉడక పిఎం అవుతాడేనేమో రేవంత్ రెడ్డి గారు ఉడక చెప్పలేం. కాబట్టి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల గురించి చర్చ చేయండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి భాష ఉడక గతంలో పరిపాలించిన తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ భాషలాగానే ఉందని కిషన్ రెడ్డి గారు అన్నారు. ఇలాగే మాట్లాడితే కేసీఆర్ను ఫామ్ హౌస్లో ఎట్లా కూర్చోబెట్టినరో మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తామని కిషన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రజలను చైతన్యపరిచే ప్రజా చైతన్యాస్తం న్యూస్ ఛానల్ని మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.